సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఠాకూర్ కంటతడి పెట్టారు. లక్షల సంఖ్యలో కేసులు పెండింగ్ లో ఉండడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మౌలిక వసతులు, స్టాఫ్, జడ్జీల నియామకాలు పెండింగ్ లో ఉంచకూడదని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కోర్టులలో 5 ఏళ్ల పైబడి పెండింగ్ లో ఉన్న కేసులని త్వరగా పూర్తి చేయాలన్నారు ఆయన. ఒక అలహాబాద్ కోర్టులోనే 10 లక్షల కేసులు పెండింగ్ లో ఉన్నాయని ఒకంత ఉద్వేగానికి లోనయ్యారు. ఉబికొస్తున్న కన్నీరుని కర్చీఫ్ తో తుడుచుకున్నారు ఆయన. పెండింగ్ లో ఉన్న కేసుల పరిష్కారానికి ముఖ్యమంత్రులు కూడా సహకరించాలన్నారు జస్టిస్ ఠాకూర్. ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో ముఖ్యమంత్రులు, హైకోర్టు చీఫ్ జస్టిస్ల సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సదస్సుకి ప్రధాని మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా హాజరయ్యారు. But I think nothing really appears to be moving. The central government says సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఠాకూర్ కంటతడి పెట్టుకోవడంపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఏ సందర్భంగా స్వయంగా చీఫ్ జస్టిస్ ఎలా ఎమోషనల్ అయ్యారు? ప్రతోష్, ఇవాళ విజ్ఞాన్ భవన్ లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు చీఫ్ జస్టిస్ ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఠాకూర్ కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యంగా దేశంలో న్యాయ వ్యవస్థ, దాంతోపాటు న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి ఆలస్యంగా న్యాయం జరిగేటువంటి కేసుల విషయంపైన జరుగుతున్న లోపాలపైన, మొత్తంగా న్యాయ వ్యవస్థకు సంబంధించిన అంశాలపై చర్చలు ప్రసంగిస్తూ చీఫ్ జస్టిస్ టిఎస్ ఠాకూర్ కట్టతడి పెట్టినటువంటి సందర్భం. 1987లో లా కమిషన్ సిఫార్సులను వెంటనే అమలు చేయాలి. దేశంలో పరిస్థితి చూసుకుంటే ఒక అలహాబాద్ కోర్టులోనే 10 లక్షల కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ప్రస్తుతం 10 లక్షల జనాభాకి మన దేశంలో కేవలం 15 మంది జడ్జిలు ఉన్నారు. దీని కారణంగా ఆలస్యం అవుతుంది కేసు విచారణ. 5 ఏళ్ల లోపు ఉన్నటువంటి కేసులను విచారించవచ్చు, కానీ 5 ఏళ్లకు పైబడినటువంటి కేసులన్నింటినీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలి, వాటిని పెండింగ్ లో ఉంచారనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ దాదాపుగా దేశవ్యాప్తంగా 40,000 జడ్జిల నియామకం అవసరం ఉంది. ఇప్పటికే రాష్ట్రాల్లో చూసుకుంటే 434 ఖాళీలు ఉన్నాయి. వాటిని వెంటనే భర్తీ చేసే దిశగా ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు నిర్ణయం తీసుకోవాలనేటువంటి విజ్ఞప్తి చేస్తూ దేశవ్యాప్తంగా 40,000 జడ్జిల నియామకం విషయంపైన కూడా ఆలోచిస్తే మంచిదైనటువంటి విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి నేరుగా ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో స్పష్టం చేశారు. ఇటు ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. కేంద్ర రాష్ట్రాలు మొత్తంగా మౌలిక వసతులు, జ్యుడిషియల్కి సంబంధించి, న్యాయ వ్యవస్థకు సంబంధించి మౌలిక వసతులు కల్పించాలి. ఒకరిపై మరొకరు నెపం నెట్టకుండా దేశంలోని పౌరులకు సత్వర న్యాయం అందాలంటే ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి. చూసుకుంటే కేసులు విచారణ వెంటనే జరగకపోవడం కారణంగా జైళ్లలో ఖైదీలు వేలాదిగా, లక్షలాదిగా పెరిగిపోతున్న విషయాన్ని కూడా ఈ రోజు జరిగినటువంటి సమావేశం దృష్టికి ఆయన తీసుకొచ్చారు. ఇదే కాకుండా కమర్షియల్ కోర్టులకు ప్రాధాన్యత ఇవ్వాలి. కమర్షియల్ కోర్టులు కావాల్సినటువంటి మౌలిక వసతులు ఇతర దేశాల్లో చూసుకుంటే కమర్షియల్ కోర్టులు వేరుగా ఉంటాయి. క్రైమ్ కి సంబంధించి, జనరల్ కేసెస్ సంబంధించి, ఈ ఫ్యామిలీ కోర్ట్స్ కు సంబంధించి వేరుగా ఉంటాయి. కమర్షియల్ కు ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ కేసుల పెండింగ్ త్వరితగతిన కూడా పూర్తి చేసే దిశగా ఉండాలి. అంటే కమర్షియల్ కోర్టులను పూర్తి స్థాయిలో ఆధునీకరించి, అదనపు న్యాయవాదులు నియమించి, స్టాఫ్ నియమిస్తే తప్ప కేసులు త్వరగా పూర్తి కావు. కమర్షియల్ కి సంబంధించినటువంటి కేసులను అన్ని కేసులకు అనుసంధానంగా ఉండకుండా చూడడం వల్ల వెంటనే ఆ కేసులు కూడా పూర్తి చేసే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తపరిచారు. మొత్తంగా ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి న్యాయం చేసే విషయంలో జడ్జీలు ఆలస్యం అవుతున్న కేసుల కారణంగా జరుగుతున్నటువంటి అన్యాయంతో ఈరోజు టిఎస్ ఠాకూర్ చీఫ్ జస్టిస్ అయినటువంటి సుప్రీంకోర్టుకు టిఎస్ ఠాకూర్ కంటతడి పెట్టారు. వెంటనే ఆయన ఖర్చు తీసుకొని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ టిఎస్ ఠాకూర్ కంటతడిని తూర్చినటువంటి విషయంలో వెంటనే తూర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆయన ప్రసంగాన్ని కూడా కొనసాగించారు. 5 ఏళ్ల వయసులో జరిగినటువంటి సంగతులను కూడా తెలియజేస్తూ ఈ రోజు జరిగినటువంటి ప్రసంగంలో ముఖ్యంగా న్యాయ వ్యవస్థకు పూర్తి స్థాయిలో పెద్దపీట వేయాలి. న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి కేసులను, పెండింగ్ లో ఉన్నటువంటి కేసులను పూర్తి చేయాలంటే మాత్రం వెంటనే న్యాయమూర్తులు అన్నటువంటి నియామకాన్ని చేపట్టి మౌలిక వసతులు, స్టాఫ్ ని ఏర్పాటు చేయాలన్నటువంటి విజ్ఞప్తి చేస్తూ మరొక అంశం 5 ఏళ్ల తర్వాత పైబడినటువంటి కేసులన్నింటినీ కూడా వెంటనే పూర్తి చేయాలనే అంశాన్ని ప్రధానంగా ఈ సమావేశంలో చర్చకు తీసుకొచ్చారు. పరితోష్.